గారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి వారితో మాట్లాడదాం. శిరీష గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏం చెప్తారంటే ఈ రోజు జరిగినటువంటి చర్చలకు సంబంధించి కావచ్చు, కోర్టులో జరిగిన అంశాలు అంటే కొంచెం రేపు రిలీఫ్ దొరకచ్చు అని అడ్వకేట్స్ కావచ్చు కొద్దిమంది చెప్తున్నటువంటి పరిస్థితులు. సో ఏం చెప్తారు సార్? సార్ని అరెస్ట్ చేసిన మొదటి 10-15 రోజులు ప్రతిరోజు కోర్టులో వాదనలు జరిగినప్పుడు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా లోపల పెట్టారు. కోర్టులో ఆయనకి న్యాయం చేకూరుస్తాయని వాళ్ళు కూడా మొదటి 15 రోజులు ఉన్న మాకు ఆతృత ఈ రోజు లేదండి. ఎందుకంటే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారనే మాట మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో కానీ వాడింది వైఎస్ఆర్పి నాయకులే. చంద్రబాబు నాయుడు గారి మీద మొదట వాళ్ళ మోపింది ఒక 230 కోట్ల 320 కోట్లు చెప్పారు. అదలా తీసుకొని వచ్చి 27 కోట్లు చేశారు. ఆ 27 కోట్లు కూడా ఈ రోజు ఆయన అకౌంట్ లోకి మెంబర్షిప్ ద్వారా వచ్చిందని మేము చెప్తూనే ఉన్నాము. కానీ ఇంతవరకు ఆధారాలు లేకుండా తారీఖ్ పే తారీఖ్ అన్నట్టు ఎందుకండి ఇన్ని వాయిదాలు? ఎందుకు ఇన్ని వాయిదాలు? అసలు ఆయన ఏమన్నా పెద్ద చాలా భయంకరమైన నేరం చేసి ఉన్నారా? అసలు ఆ నేరం ప్రూవ్ అవ్వకుండానే ఆయన్ని జైల్లో ఎందుకు పెట్టారో, తన తాలూకా వ్యక్తిగత కక్షలు తీసుకోవడానికి జగన్ రెడ్డి పెట్టాడని అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ మేము పూర్తిగా ఆశ్చర్యపోతుంది న్యాయస్థానాలు. ఈ 4.5 సంవత్సరాలు కూడా మాకు న్యాయస్థానం మీద చాలా నమ్మకం ఉండింది, ఈ రోజుకి ఉంది. కానీ ఈ రోజు ప్రతి జడ్జి నాట్ బిఫోర్ మీ ఆ ఒక్క చిన్న సెంటెన్స్ లో ఎంత అర్థం ఉందండి? రాష్ట్రంలో ప్రజలకు అర్థం కాలేదనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థలో తీర్పుల్ని, తన ముందుకు వచ్చిన ప్రతి కేసుల్ని తీర్పుల్ని చాలా చక్కగా చెప్పాల్సిన ఒక న్యాయమూర్తి ఎందుకు తన ప్లేస్ నుంచి తప్పించుకుంటున్నారు ఒక్క చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలోనే అని ఇంకా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారంటారా రాష్ట్రంలోని? నాట్ బిఫోర్ మీ, వై నాట్ బిఫోర్ యూ? ఈయన కాకపోతే ఇంకొకలా ఎవరైనా చెప్పాలి కదా జడ్జిమెంట్. కానీ ప్రతి ఒక్కరు ఈ రోజు ఎన్ని 52 శ్రీష గారు అంటే పబ్లిక్ లో వస్తున్నటువంటి డౌట్ కావచ్చు, ఏదైనా మనం న్యాయ వ్యవస్థలను మాట్లాడడానికి లేదు, అదేం లేదు. కానీ ముందు రోజు రేపటికి పోస్ట్ పోన్ చేసి రేపు నాట్ బిఫోర్ మీ అనడం ఏంటనే ఆలోచన కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. అంటే అప్పుడే చెప్పొచ్చు కదా అని. అదే చెప్తున్నానండి. సోమవారానికి పోస్ట్ పోన్ అవుతుంది, మంగళవారం ఈ లోపల జడ్జి గారు సెలవులోకి వెళ్తారు, లేదా శుక్రవారం ఏమో నాట్ బిఫోర్ మీ అంటారు. శుక్రవారం నుంచి మళ్ళీ ఎప్పుడవుతుంది? మధ్యలో దసరా అయిపోయింది, రేపు ఉదయం దీపావళి వస్తుంది. ఈ రోజు ప్రజలు అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారని ఏ ఒక్కరు అనుకోవట్లేదండి. ప్రతి ఒక్కరు అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జగన్ రెడ్డి గారితో చేతులు కలిపిన పెద్దలు లోపల కావాలనే పెడుతున్నారనే ప్రతి ఒక్కరు వీళ్ళు అనుకుంటున్నారు. చాలా ఎక్కువ రోజులు పెట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నామని. కానీ 52 రోజులుగా ఎటువంటి అన్యాయం చేయని వ్యక్తి, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన్ని లోపల పెట్టారని ప్రతి ఒక్కరిలోకి వెళ్తుంది. అయితే న్యాయస్థానాల తీర్పు మీద ఈ రోజు మాకు నిజంగా సందేహాలు కలుగుతున్నాయి. తీర్పు ఇవ్వట్లేదు. తీర్పు ఇస్తే కదా మేమన్నా తెలుసుకోవడానికి. తీర్పులకు ఎందుకండి? ఆ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారికో ఆయన మరి రెడ్డో కాదో నాకు తెలియదు, ఆయనకి ఎందుకండి మీ దగ్గర సాక్ష్యాలు పెట్టుకొని ఎవరన్నా వెళ్ళాలి? తీరా ఇవన్నీ అయ్యి కేసు ముందుకు వచ్చేసరికి మాకు ఇంకా టైం కావాలి. టైం దేనికి కావాలి? చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రోజులు లోపల పెడితే అన్ని రోజులు పెట్టమని అడిగిన జగన్ రెడ్డి గురించి టైం కావాలా మీకు? ఈ రోజు ప్రజలందరూ పూర్తిగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారిని వీలైనని ఎక్కువ రోజులు లోపల పెట్టి ఆయన వయసుకి, ఆయన ఆరోగ్యానికి, మానసికంగా శారీరకంగా ఆయనకి ఇబ్బంది పెట్టాలనే తప్పితే ఆయన మీద పెట్టిన ఈ కేసులోని ఎటువంటి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. కళ్ళకి కనిపించినట్టు ఇంతవరకు న్యాయశాస్త్రం తెలియని మామూలు వాళ్ళకు కూడా ఏసీపీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, స్క్వాష్ పిటిషన్స్, వాయిదాలు, తీర్పుల మీద పూర్తి క్లారిటీ వచ్చిందండి. నథింగ్ బట్ ఆయన మీద పెట్టిన ఒక అనవసరంగా కేసు తప్పితే. రెండోది, మీరు అంటున్నట్టుగా కొద్దిమంది అడ్వకేట్స్ తో మాట్లాడినప్పుడు కూడా అంటే రాష్ట్రంలో నల్లకోటు అంటే లా చదువుకొని నల్లకోటు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అసలు 17A ఏంటి, అంగళ్ళు కేసు ఏంటి, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి, అసలు సాక్ష్యాలు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు, అసలు ఏం జరుగుతుంది, పూర్తిగా క్లారిటీ వచ్చినాయి. ఎవరిని అడిగినా కానీ చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా. కానీ ఈరోజు న్యాయానికి కావాల్సింది సాక్ష్యాలు అంటున్నారు. ఆ సాక్ష్యాలు 52 రోజులుగా ప్రవేశపెట్టట్లేదే. ఈ రోజు న్యాయ శాస్త్రంలో ఉన్న కొన్ని లొసుగుల్ని, ప్రజలకు ఉపయోగపడాలని న్యాయశాస్త్రంలో రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఈ రోజు పొన్నవాళ్ళు సుధాకర్ లాంటి వాళ్ళు, అలాంటి కొంతమందిని జగన్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆటలాడించట్లేదండి. అన్నిటికన్నా సింపుల్ క్లారిటీ అండి. ఎవరైతే ముకుల్ రోహత్ కి ఈ రోజు కేసు వాదిస్తున్నాడో ఇదే పెద్ద మనిషి
యాడ్యూరప్ప కర్ణాటక కేసులోని 17A వర్తిస్తుంది అన్న వ్యక్తి ఇదే లాయరు. అదే లాయర్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వర్తించదని చెప్పి అడ్డగోలుగా టైం కావాలన్న తప్పితే కొత్త సాక్ష్యాలు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా ప్రవేశపెట్టగలిగారా? లేదే. కానీ ఇప్పుడు మేమంటున్నామండి, వాళ్ళకి హక్కు లేదు. ఈ రోజు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు నాట్ ఓన్లీ జగన్ రెడ్డి. ఎవరేమనుకున్నా నేను ఖచ్చితంగా చెప్పి తీరుతాను. ఈ రోజు ఢిల్లీ పెద్దల సహకారం లేకుండా జగన్ రెడ్డి లాంటి ఒక నేరస్తుడు, తనే స్వయంగా బెయిల్ మీద ఉన్న నేరస్తుడికి ఇంత వీలవుతుందా? తెలియట్లేదా అండి? ఈ రోజు ఎవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా, నేను లండన్ లో ఉన్నాను, దీంట్లో నా హస్తం ఏం లేదు, నేను అసలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, నాకు తెలియదు అసలు ఇక్కడ జరుగుతున్న విషయం ఇది అని చెప్పేసి. అంటే పరోక్షంగా దీంట్లో కేంద్ర పెద్దలే ఉన్నారన్నట్టుగా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. మోహన్ గారు, అరెస్ట్ అయిన 40 రోజులకి లోకేష్ గారిని ఢిల్లీ పిలిపించినంత వరకు అమిత్ షా గారికి తెలియదా అండి? అవును, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అరెస్ట్ జరిగింది, అన్యాయంగా లోపల పెట్టారని. ఈరోజు ఎవరికండి న్యాయ వ్యవస్థలు? ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎందుకు జరగదండి శిరీష గారు? గవర్నర్ గారు ఎప్పటికప్పుడు గుజరాత్ దాంట్లోని గవర్నర్ గారు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కేంద్రానికి చెప్తుంటారు కదా క్లియర్ గా, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ ఏంటనేది. 4-5 రోజుల తర్వాత పర్మిషన్ అడిగి వెళ్తే టీడీపీ పెద్దలు అవునా అలా జరిగిందా అన్నారు తప్పితే కనీసం ఇప్పటికైనా ఆయన నిజంగా అలా జరిగిందా అన్నది నిజం అబద్ధం ఆయనకు తెలుసు. కనీసం వీళ్ళు వెళ్ళి కలిసాకైనా ఇప్పటికైనా ఒక గవర్నర్ పదవిలో కూర్చొని అధికారాలు అనుభవిస్తున్న నేను నా పదవికి న్యాయం చేస్తానని ఆయన అనుకున్నాడా? లేదే. ఈ రోజు ఒక గుజరాత్ కోర్టులోని రాహుల్ గాంధీ గారికి అన్యాయం జరిగి మరి అదే కేసుని హైకోర్టు ఆయనకి రిలీఫ్ ఎందుకు వచ్చిందండి? అంటే అక్కడ వ్యవస్థలు మేనేజ్ చేయడం అన్న పదానికి కరెక్ట్ అర్థం కదా. We don't want to comment on judiciary. నిజంగా శిరీష గారు కాదు, గవర్నర్ గారే మొదటగా లేవనెత్తారు 17A కి సంబంధించి. ఆయన మాజీ జడ్జిగా ఉన్నారు, పూర్తిగా చట్టాల మీద అవగాహన ఉంటుంది కాబట్టి వెంటనే అరెస్ట్ కాగానే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, నా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని మొదటగా వచ్చి మాట్లాడింది ఆయనే, గవర్నర్ గారు. మొదటిగా మాట్లాడిన వ్యక్తి దాని మీద ఎందుకు నెక్స్ట్ స్టెప్ తీసుకోలేకపోయారు? అది కదా ఈరోజు తప్పు జరిగిందని అనడం వేరు, ఆ జరిగిన తప్పుని దిద్దుకోవడం వేరు కదండి. ఈరోజు గవర్నర్ వ్యవస్థ ఎలాంటిది? ప్రజలకి ఈ రోజు ఏంటి 5 సంవత్సరాలకు ఒకసారి మారే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రజలకి మధ్య ఒక వారధి లాంటిది. గవర్నర్ గారు ఏ పార్టీకి చెందిన వారు, అలాంటి వాళ్ళనే కదా గవర్నర్ గా పెడతారు న్యాయంగా చేయాలని. అలాంటి వ్యక్తికి 5 రోజుల తర్వాత తెలియజెప్పినా అవును నాకెందుకు చెప్పలేదే అన్నారు తప్పితే ఆ తర్వాత దాని మీద ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? అంటే గవర్నర్లు అందరూ కూడా కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు కదా, అంటే మాజీలు పార్టీలో పనిచేసిన వాళ్ళే చాలా మంది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా. మొదటిసారి అవును, ఢిల్లీలో ఈ అమిత్ షా మోడీ గారు అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలో జగన్మోహన్ వచ్చాక, వ్యవస్థల్ని మేనేజ్ చేసినాక, ఇంతవరకు ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా, ఇంతకు ముందు బీజేపీలో వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఎటువంటి రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు. ఈ ఇరువురు ఢిల్లీ పెద్దలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వారి మొదటిసారి రాజ్యాంగాన్ని వాళ్ళకి నచ్చినట్టు తిప్పుకుంటూ నచ్చినట్టు రాసుకుంటూ ఈ రోజు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూడా వై నాట్ బిఫోర్ మీ, అసలు ఆ పదానికి అర్థం మీకు చెప్తారా? ఆ కుర్చీలో కూర్చొని తన ముందుకు వచ్చిన కేసు మీద తప్పైతే తప్పు, రైట్ అయితే రేపు తీర్పు ఇవ్వాల్సిన పెద్దలు మొదటిసారి కాదే నాట్ బిఫోర్ మీ అన్నమాట. ఎందుకు తప్పించుకుంటున్నారు న్యాయమూర్తులు? అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిందనా? శిరీష గారు, మీరు మేనేజ్ చేయడం వ్యవస్థలు అన్నారు. మొన్న ములాఖాత్ తర్వాత లోకేష్ గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు, 10 సంవత్సరాలుగా కోర్టుకు అటెండ్ అవ్వకుండా మేనేజ్ చేస్తున్నది ఎవరు అనేది. కోడికట్టు సీను కేసుకు సంబంధించి ఒక బాధితుడిగా అటెండ్ అవ్వకుండా మేనేజ్ చేస్తున్నది ఎవరు అని. ఈ విధంగా చాలా మేనేజ్ చేస్తున్నది ఎవరు అసలు? ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తే 52 రోజులుగా ఉంటారు అందులో. ఇప్పుడు అదే చెప్తున్నామండి, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంత బాబుకి 45 రోజుల్లో వచ్చిన బెయిల్, చిన్న గీత గీసుకొని ఆ గీత గీయించుకున్న వ్యక్తి శుభ్రంగా ఈ రోజు ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటే ఆ కోడికత్తి శ్రీనుకి ఎందుకంటే బెయిల్ రావట్లేదు? ఒక మనిషిని చంపాడనా? హత్యా ప్రయత్నం మీద హత్య చేసిన వాడికే వచ్చిన బెయిల్, హత్యా ప్రయత్నం కోడికత్తితోని ఒక గీత గీసిన వాడికి ఎందుకు రావట్లేదు? అడ్డం కావట్లేదు అండి. ఎందుకంటే ఆయన బయటకు వస్తే నిజాలు బయటపడతాయి కాబట్టి. అదంతా ఫేక్, ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని తెలుసు కాబట్టి కూడా. నిజంగా ఎందుకంటే ఇది రావట్లేదు? కోడికత్తి శ్రీను మీకు నాకు బంధువు కాదు, వదిలేసాం. కానీ దానిలో ఎంత పెద్ద రహస్యం దాగుందో అర్థం కావట్లేదా?
ఆల్రెడీ చంపి డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీ ఒక వెధవని ఒక హంతకుడిని ఈ రోజు పార్టీ బెయిల్ ఇప్పించి పార్టీ మీటింగ్ లో నీ పక్కన కూర్చోపెట్టుకున్నావు జగన్ రెడ్డి. ఈ రోజు నీ మీద పాపం చిన్న గీత పడిందంటే మళ్ళీ దళితులకు ఎంతో చేస్తున్నామని చెప్తా ఉంటారు. దళితులకు అదే సామాజిక యాత్రలు చేస్తున్నారు కదా, చెప్పడం కాదు ఆల్రెడీ చేస్తున్నారు కదా. నా సుధాకర్ గారికి చేసిన అన్యాయానికి, ఇతరులకు చేసిన అన్యాయానికి, బీసీ కమిటీలన్నీ తీసేయడానికి సిగ్గు సరళ లేకుండా సామాజిక యాత్రలు, స్టేజ్ మీద ఫుల్ జనం నిల్లు, అయినా సిగ్గు సరే లేదు. కాకపోతే ఇక్కడ మొదటిసారి జగన్ రెడ్డి ఒక నేరస్తుడు. ఈ రోజు అందరికీ తెలుసు 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండి ఒక్కసారి కూడా 5 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్ళాడండి. ఏమంటే సీఎం పదవిలో కూర్చున్న వాడు నేరస్తుడు అయితే ఆయనకు శిక్షలు ఉండవా? తిరిగి రాస్తారా ఈ రోజు రాజ్యాంగాన్ని? అంటే జగన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసు స్టడీ చూస్తే తండ్రి తాలూకు పదవిని అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు ప్రజల దమ్ము లూటీ చేసి అదే లక్షల కోట్లు కొన్ని కోట్లను ఖర్చు పెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఢిల్లీ పెద్దలకి నెలలా కప్పం కొడుతూ నువ్వు బతికినంత కాలం, నువ్వు చచ్చిపోయినంత వరకు నువ్వు బెయిల్ మీదే ఉంటావా? ఇదేనా మన రాజ్యాంగం చెప్పింది? మనీష్ సిసోడియా లాంటి వ్యక్తి ఈ రోజు 10 సంవత్సరాలుగా 10 నెలలుగా జైల్లో ఎంత కాలం ఉంచాలని సుప్రీంకోర్టు అడిగిందంటే ఈ రోజు వ్యవస్థలోని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయనే కదండి. రైట్, శిరీష గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అసలు మొదటిసారి సార్ రేపు చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలనే కోరుకుంటున్నాం. కానీ 52 రోజులుగా మన రాష్ట్రంలోని ఐసీపీ కోర్టు, హైకోర్టు, ఏసీపీ కోర్టు వాయిదాలు చూసి సుప్రీం కోర్టులో న్యాయం జరిగేదాకా, సుప్రీం కోర్టులో తీర్పు వచ్చేదాకా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని బయటికి వదలరని మేము ప్రిపేర్ అయిపోయాం. మా మీద ఒకటే బాధ్యత. ఈ రోజు జగన్ రెడ్డి అనుకుంటున్నాడు ఆయన్ని లోపల పెట్టి ఇబ్బంది పెట్టామని. ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటే అన్ని రోజులు మీ పాపాల చిట్టా పెరుగుతూనే ఉంది. ప్రజల్లో మీ మీద అసహ్యం, మీరు చేసిన తప్పుడు పనులు ప్రజల్లోకి తీసుకుని వెళ్తూనే ఉంటాం మేము. అది చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష గారు, చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఈరోజు కోర్టులో జరిగిన అంశాలు, సో ఏం జరగబోతోంది, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి